హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చాననమాట. చూసారు కదా! కొర్రమీను చేపలు ఎంత ఫ్రెష్‌గా బతికున్న చేపల్ని ఈరోజు మేమైతే తీసుకొని చేస్తున్నాము. అదే అనమాట ఈరోజు రెసిపీ. చూడండి. చూస్తే కొంచెం భయంగా ఉంది నాకైతే. ఒకేసారి మీదకొచ్చింది. అదైతే తీసుకొని క్లీన్ చేయించేసేసాను. ఇంటి దగ్గరే చేయించుకున్నాము. అక్కడ కుదరలేదనమాట మనకి. ఫిష్ తీసుకున్న దగ్గర. మనం తీసుకున్నది చెరువు దగ్గర కాబట్టి కుదరలేదు. ఇంటికి తీసుకొని వచ్చి నీట్‌గా బూడిద వేసి అవి అసలెంత జారిపోతున్నాయో బతికున్నాయి కదా! అవి కొర్రమీనులంట తోకతో కొడతాయంట చెప్తున్నారు. తర్వాత దానికి కావాల్సినంత ఆనియన్ పేస్టు, కొంచెం నేనైతే ఉల్లిపాయలు కట్ చేశాను. ఎందుకంటే అవి పులుసులో ఉడికితే తినేటప్పుడు చాలా బావుంటాయి. అలాగే అల్లం పేస్టు, అలాగే ఇంకేంటంటే చింతపండు పులుసు ఒక 5 పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నాను. తర్వాత క్లీన్ చేసేసుకున్నాను కదా! అవైతే ఇవన్నమాట ముక్కలు క్లీన్ చేసేసి ఇవి కొర్రమీను ఎప్పుడు రౌండ్‌గానే కట్ చేసుకోవాలంట. అట్లయితేనే బావుంటది. ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయి. తెలుసు కదండీ! కొర్రమీనంటే చాలా కాస్ట్ ఉంటది. ఇవి చూడండి నేను 2 రకాలనే కారం పొడైతే ఉంది. ఒకటేమో తేజ కారము ఓన్లీ నాన్ వెజ్ ఐటెమ్స్‌లోనే యేసుకుంటా అనమాట. ఇంకోటి మామూలుగా కూరల్లో వాడుకునే కారం అనమాట. తర్వాత ఈ రెండిటిలోకి తేజ కారం అయితే నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఘాటుగా ఉంటేనే నీచు వాసన అనేది రాకుండా ఉంటది మనకి. తినడానికి కూడా చాలా బావుంటదనమాట. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏమో మామూలు కారం వేసుకున్నాను. అంతేనండి. ఇంకేంటంటే ఈట్లన్నిటిని కొంచెం కూరకి సరిపడినంత పసుపు వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ కూడా నేను వేసుకున్నాను సరిపడినంత. ఈ నాన్ వెజ్‌కి అయితేనండి ఖచ్చితంగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. నార్మల్ కర్రీస్ లాగా అయితే కాదు. కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. అట్లా తీసేసుకొని మనం ఆయిల్ తక్కువేసుకుంటే నాన్ వెజ్ కూరలు బాగోవు అని అంటుంటారు అమ్మ వాళ్ళు. సో, ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని, మనం నీట్‌గా వాష్ చేసేసుకున్నాం గదా! ఆ ఫిష్ ముక్కల్ని ఇందులో వేసుకొని కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ నీట్‌గా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ కలిపి మొత్తం పక్కన పెట్టుకున్న తర్వాత మనం వేసాం కదా! ఉప్పు, కారం, పసుపు అనేవి వాటికి మంచిగా పడతాయన్నమాట. నేను ఉప్పు వేసిన వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఒక్కసారి మీరైతే కూరకి సరిపడినంత ఉప్పయితే వేసుకోండి. చూసారు కదా! దాని హెడ్ చూసారా? వెరైటీగా ఉంటది. మన నార్మల్ ఫిష్‌లా అయితే ఉండదు. దాని హెడ్డు బారుగా ఉంటదంట. మనకి రౌండ్‌గా ఉండదు. అందుకనే దాన్ని కటింగ్ కూడా వెరైటీగా ఉంటది హెడ్. తర్వాత మ్యారినేట్ అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా! చింతపండు పులుసు కావాల్సినంత కలిపేసి పులుసు పోసుకోవాలనమాట. చూసారు కదా! ఇట్లా లాస్ట్‌లో ఏంటంటే నేను ఒక 5 తీసుకున్నాను కదా! పచ్చిమిర్చిని అవి ఘాట్లు పెట్టేసుకొని అందులో వేసేసుకోవాలి. తర్వాత ఉడికేటప్పుడు స్మెల్ అయితే అదిరిపోయింది కూర అయితే నాకు చాలా నచ్చింది. అందులో ఇవి ఫ్రెష్‌గా దొరకడం అంటే రేర్ కేసెస్‌లో దొరుకుతుంటాయి మనకి. అందులోని మా ఇంటి దగ్గరే చెరువులోనే పట్టారు కాబట్టి తీసేసుకున్నాము వాళ్ళు అడగంగానే. చూడండి ఒక 20 మినిట్స్ తర్వాత కూర అయితే ఇట్లా వచ్చిందనమాట. కొత్తిమీర అయితే నేను కొంచెం కాడలు కాడలు ఉంటది కదా! అది ముందుగానే వేసుకున్నా అనమాట. వేడికనేది అది ఉడికిపోతాయి గాని తర్వాత చాలా దగ్గర పడిన తర్వాత ఆయిల్ అయితే పైకొస్తుంది కదా! ఆ టైంలో ఇంకొంచెం కొత్తిమీర ఏసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన కొర్రమీను పులుసండి. చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. అవునట్టు చెప్పడం మర్చిపోయా. మసాలా కూడా వేసుకోండి. నేనైతే మర్చిపోయాను చెప్పడం. మసాలా కూడా వేశాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.